అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మళ్ళీ మన భాగవతంలో 4 స్కందంలో 30 అధ్యాయంలో మన గురువుగారు మైత్రేయుల వారు ప్రచేతసుల గురించి తర్వాత ఏం జరిగింది ఏమి అని నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. ప్రచేతసులకు వాళ్ళ నాన్న ప్రాచీన బర్హి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనమంటే వాళ్ళు ముందు ఆత్మ విద్యను ఉపదేశంగా పొందారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, మన రుద్రుల వారు గురువుగారు ఏ ఆత్మ విద్య ఉపదేశం చేశారో, దాన్ని వాళ్ళు ఎంతో కాలము అర్థ విచారణ చేశారు. ఎప్పుడైతే వాళ్లకు ఆ ఉపదేశమంతా మనసులో స్థిరపడ్డదో, ఎప్పుడైతే సత్వశుద్ధి కలిగిందో, అప్పుడు వాళ్లకు వాళ్ళ చిత్తంలోనే, వాళ్ళ చిత్తమే వాసుదేవమై వాళ్లకు తెలిసింది. వాళ్ళు వాళ్ళను సాకారంగా వాళ్ళలోనే చూసుకున్నారు. ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్లకు అక్కడే వాళ్ళ హృదయాల్లోనే ఇంకా కొంత ఉపదేశం జరిగింది. ఈసారి భగవంతుడు ఏం ఉపదేశం చేశారంటే, అప్పుడు కర్దముడికి భగవంతుడు చేసిన ఉపదేశమే. అక్కడ కర్దముడికి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ విధంగా జీవితాన్ని గృహస్థాశ్రమంలో నడిపి, ఆ తర్వాత గృహస్థాశ్రమం మొత్తం కలిపి మన జీవితంలో ఓన్లీ ఒక్క భాగము, 4 భాగాల్లో 4 పార్ట్స్‌లో ఓన్లీ 1 పార్ట్. అయితే మన అజ్ఞానము, మన మహామోహాంధకారం ఎంత ఉంటుంది అంటే, మొత్తం జీవితమంతా 4 పార్ట్స్ గృహస్థాశ్రమం చేసుకుని, బ్రహ్మచర్యం లేకుండా, ఏ విధమైన సన్యాసం లేకుండా, ఆత్మాలోచన లేకుండా చెడగొట్టుకునే ప్రమాదమున్నది. అదే మృత్యువు. అయితే కొంచెం ఎరుక కలిగి జ్ఞానంతో గృహస్థాశ్రమము మన జీవితంలో ఓన్లీ 1 పార్ట్. మిగిలిన 3 పార్ట్స్ ఆత్మాలోచన చెయ్యాలి అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ విధంగా ఉన్న వాళ్లకు ఎటువంటి జ్ఞానోపదేశం కలుగుతుందో అది మన గురువుగారు చేస్తూ, అందుకని మీరేం చెయ్యండి అంటే, కోరుకున్నారు కాబట్టి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించండి. అయితే ఆత్మాభ్యాసం వదిలిపెట్టొద్దు, స్వాధ్యాయం వదిలిపెట్టొద్దు. ఒకానొక సమయంలో కంటు మహర్షికి ప్రమ్లోచ అన్న అప్సరసకు ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయిని చెట్లు స్వీకరించి పెంచాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు భార్యగా వరించండి. మీకొక పుత్రుడు కలుగుతాడు. అయితే ఎప్పుడైతే గృహస్థాశ్రమాన్ని మీరు పూర్తి చేస్తారో ధర్మాలను, అప్పుడు ఇంకా ఆత్మస్థితి కోసం ప్రయత్నం మొదలుపెట్టండి అని ఆయన ఉపదేశం పూర్తి చేశారు. అసలాయన వాళ్ళతో మాట్లాడడము మొదలు పెడుతూనే ఏదైనా వరం కోరుకోండి అని అడిగారు. ఇంకప్పుడు మన ప్రచేతసులు ఏమంటూ ఉన్నారు అని తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ప్రచేతసః ఊచుః వాళ్ళేమన్నారంటే, నమో నమః క్లేశ వినాశాయ నిరూపిత ఉదార గుణాహ్వయాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్ష మార్గైః అగతాధ్వనే నమః. క్లేశాలన్నింటినీ నశింపచేసే ఏ తత్వమున్నదో దానికి నమస్కారము. ఏదైతే ఉదారమైన గుణాలుగా, ఆ గుణాలనే నామాలుగా కలిగి ఉన్నదో, ఆ విధంగా శాస్త్రాల చేత ఉపదేశింపబడ్డదో, శాస్త్రాలు ఏ తత్వం యొక్క గుణాలను గౌణాలుగా, నామాలుగా కీర్తిస్తుందో, అటువంటి తత్వమై ఉన్నవాడికి నమస్కారము. ఎవరైతే మన ఈశావాస్యం చెప్పినట్టు మనస్సును కూడా, ఇంద్రియాలను కూడా దాటి
వాటి వేగాన్ని కూడా మించిన వేగంతో ఉంటుందో, మన తైత్రీయోపనిషత్తు చెప్పినట్టు ఏదైతే మనస్సు, మాటలు కూడా దేన్నైతే అందుకోలేవో, అటువంటి వాటిని మించిన వేగం కలిగిన తత్వమేదున్నదో దానికి నమస్కారము. మనస్సు, మాటలే గాదు, మనస్సును మించిన వేగంతో, మాటలను దాటిన వేగంతో ఉన్న తత్వమే గాదు, అంత మాత్రమే గాదు, సర్వ అక్షముల మార్గాలు, అక్షములు అంటే ఇంద్రియాలు, ఏ ఇంద్రియ మార్గానికి కూడా దొరకని మార్గమై ఉన్నదేదున్నదో, అగత అధ్వనమై ఉన్నదో, అధ్వనము అన్నది అందమైన మాట. అధ్వనాన్నే అధ్వాన్నం అని తెలుగులోకి మార్చుకుని, ఏదైనా బాగుందా అని అడిగితే అధ్వాన్నం అంటాం మనము. అధ్వాన్నంగా ఉన్నది అంటే బాలేదు అని అర్థం. మనకు ప్రపంచంలో రూఢ్యర్థం. కానీ అధ్వాన్నం కాదు అది. అధ్వానం అంటే మార్గము, దారి అని అర్థం. ఎందుకు అధ్వాన్నంగా ఉన్నది అని అంటారు అంటే, మనము ఏదైనా ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళేటప్పుడు దారిలో తినడానికి ఏదైనా ఇంట్లో వంట చేసుకొని పులిహోర ఏదోటి దద్దోజనమో పట్టుకుని వెళ్తే, ఇంట్లో అప్పటికప్పుడు వేడిగా వండుకొని తిన్నట్టు ఎందుకుంటుంది? ఉండదు. కొంచెం చల్లగా ఉంటుంది. ఎప్పుడో తయారు చేసి కట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాము. రోడ్డు పక్కన ఎక్కడో మట్టిలో కూర్చోనో, గడ్డిలో కూర్చోనో తినవలసి ఉంటుంది. కొంచెం అధ్వానంలో అంటే మార్గంలో తినే తిండి ఎట్లా ఉంటుందో, కొంచెం టేస్ట్ తక్కువగా అట్లా ఉంది అని చెప్పడం కోసం అధ్వానంలాగా ఉన్నది అని మొదలైందో ఏమో, అది అధ్వానంగా మారింది. అధ్వాన్నం అంటే బాలేదు అని అర్థం మారిపోయింది. సరే, ఇక్కడ ఈ అధ్వానము, ఇది అధ్వాన్నం గాదు. మనం ప్రపంచంలో చెప్పుకునే అధ్వాన్నం ఇది గాదు. ఇది యాక్చువల్‌గా దీని అధ్వానము, దీని మార్గమేమో అగతము, అగమ్య గోచరము, దొరకనే దొరకదు. ఇంద్రియాలకు తెలిసే మార్గం గాదిది. ఇంద్రియాల మార్గంలో పోయి దీన్ని పట్టుకోవడం కష్టం. ఇంద్రియాలు, మనసు, మాటలు అన్న మొత్తం ఈ సెట్టింగ్ అంతా, ఉపాధి అంతా, సెటప్ అంతా లయమైతేనే తప్ప తెలియని ఏ తత్వం ఉన్నావో అటువంటి నీకు నమస్కారము. శుద్ధాయ శాంతాయ నమః స్వనిష్ఠయా మనసి అపార్థం విలసద్వయాయ నమః జగత్స్థాన లయోదయేషు గృహీత మాయాగుణ విగ్రహాయ. నీ స్వనిష్టలో ఉండాలి మనము. మనకు భగవద్గీత అంతా కూడా 2 నిష్టలున్నాయి. నేనే ఇంతకు ముందు చెప్పాను. ఒకటి కర్మనిష్ట, ఒకటి జ్ఞాననిష్ట అని చెప్పారు. ద్వే నిష్ఠే అని. మనకు ఆ 2 నిష్టలు కూడా వద్దు. మనకు కర్మనిష్ట వద్దు, జ్ఞాననిష్ట వద్దు. మనకు స్వనిష్ట కావాలి. ఎందుకంటే జ్ఞానంగా మనం ఇంకేంటో తెలుసుకోవాలని బయలుదేరాము అంటే తెలియబడేదొకటి, తెలుసుకుంటున్న నేను అని మళ్ళీ త్రిపుటులుగా విడిపోయి ద్వయంతో, ద్వితీయంతో ఉంటాము. నాకు నేనై ఉండడం కాకుండా నాకు నేను వేరై ఉంటాను. కాబట్టి ఇటువంటి నిష్టలు కాదు, స్వనిష్ట కావాలి, ఆత్మనిష్ట కావాలి. అటువంటి ఆత్మనిష్టలోనే ఉండి శుద్ధమై శాంతమై ఉన్నదేదున్నదో దానికి నమస్కారము. పైగా శుద్ధమై శాంతమై ఉంటే ఉన్నది తన నిష్టలో, ఆత్మనిష్టలో. అదే మళ్ళీ ఏం చేస్తుంది ఆ తత్వము? మనసన్న ఉపాధిని మాయగా స్వీకరించి అందులో అపార్థాలన్నింటినీ, అపార్థాలు అంటే పరమార్థం కాకుండా ఉన్నవన్నీ అపార్థాలు, వ్యర్థాలు, అవన్నీ అయథావత్ అర్థాలు, అవన్నీ విపరీతార్థాలు. అటువంటి అనర్థాలన్నింటినీ పదార్థాలుగా చూస్తూ ఉంటావు నువ్వే. నీ మనసన్న ఉపాధిని మాయగా పుచ్చుకుని ద్వంద్వాలన్నింటినీ అపార్థాలుగా నువ్వే చూస్తూ ఉంటావు. అవన్నీ నీలోనే
ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి తత్వానికి, ఆత్మతత్వానికి నమస్కారము. ఈ జగత్తు యొక్క స్థానము, స్థితి, లయము, ఉదయము, సృష్టి ఈ మొత్తం కాలాల్లో, జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ కాలాల్లో, త్రికాలాల్లో మాయను, దాని గుణాలను గ్రహించి, వాటితో ఈ జగత్, జీవులు అన్న విగ్రహాలను, రూపాలను ధరించిన ఏ స్వరూపమున్నదో దానికి నమస్కారము. నమః విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం. విశుద్ధమైన సత్వము. ఇప్పుడు దేనికి మనము ఈ నమస్కారం చేస్తున్నామో, ఆధ్యాత్మికంగా మన అంతఃకరణము ఇప్పుడు చిత్తమై ఉన్నది, అది శుద్ధమై ఉన్నది, అది శాంతమై ఉన్నది. శుద్ధమై ఉన్నదాన్ని మనము చిత్తము అని పిలుస్తాము. చిత్తశుద్ధి అంటాం గాని చిత్తమే శుద్ధి, అది శాంతము. ఏదైతే ఆ విశుద్ధ సత్వం ఉన్నదో, చిత్తము, అది ఆధ్యాత్మికము. దాన్నే ఆది దైవికంగా వాసుదేవం అని పిలుస్తారు. ఇప్పుడు ఈ వాసుదేవము ఆ చిత్తం ఏదున్నదో అదే అన్నింటినీ హరించేది, అదే అన్నింటినీ ఆహరించేది కూడా. అది హరిమేధస్. సంసారాన్ని, ఈ బంధాలను హరించే ఏ మేధస్సున్నదో ఆ రూపమై ఉన్న తత్వానికి నమః నమస్కారము. ఇంతకది ఏమి అంటే, అది కృష్ణమై ఉన్నది, అది నన్ను అటువైపుకి ఆకర్షిస్తూ ఉన్నది. నాలోని వ్యవసాయాత్మిక బుద్ధి అయి ఉన్నదేదున్నదో దానికి నమస్కారము. నాలోని నా జ్ఞానస్వరూపానికి నమస్కారము. ఏదైతే సత్ చిత్ అయి ఉన్నదో, వాసు సత్తుగా, దేవము చిత్తుగా నాలోనే సచ్చిదాత్మమై ఉన్నదో నా ఆత్మస్వరూపము, దానికి నమస్కారము. ఏదైతే సర్వ సాత్వతాం, సత్వగుణంతో ఉన్న వాళ్ళందరికీ ప్రభువై ఉన్నదేదున్నదో దానికి నమస్కారము. నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపాదాయ నమః తే కమలేక్షణ నమః కమలకింజల్కపిశంగ అమలవాససే సర్వభూత నివాసాయ నమః అయుంక్ష్మహి సాక్షినే. కమలనాభుడికి నమస్కారము. కమలమాలికి, కమలములను మాలలాగా ధరించిన వాడికి నమస్కారము. కమలముల వంటి పాదములు కలిగిన వాడికి నమస్కారము. కమలముల వంటి కన్నులు కలిగిన దానికి నమస్కారము. కమలముల యొక్క పుప్పళ్ళ వంటి పచ్చటి పట్టు వస్త్రాలు ధరించిన, నిర్మలమైన వస్త్రములను ధరించిన స్వరూపానికి నమస్కారము. అయితే కమలము అన్నదానికి అర్థము ఏదైతే నిర్మలమై ఉంటుందో అనే దాని అర్థము. కమ్ ఏదైతే శుద్ధమై, శాంతమై, ఏదైతే జ్ఞానమై ఉన్నదో దాన్ని కమ్మని పిలుస్తారు. అది అలము. దానితో మాత్రమే నిండి ఉన్న స్వరూపం ఏదున్నదో అది కమలము. ఇప్పుడు అటువంటి తత్వము నాభిగా ఉన్నది అంటే సృష్టిగా ఉన్నది, మాలగా ధరించి ఉన్నది అంటే సూత్రే మణిగణాహ ఇవ అని స్థితిలో ఉన్నది. పాదం అంటే పజ్జతే అనేన ఇతి అని ఏదైతే చివరికి మళ్ళీ చేరుతుందో లయమై ఉన్నది. సృష్టి స్థితి లయములుగా ఉన్నదేదున్నదో, లేదా కమలముల వంటి ఈ 3 స్థితులలో, సృష్టి స్థితి లయములన్న కాలాల్లో ఏదైతే కేవలము సాక్షి మాత్రంగా, ద్రష్టగా మాత్రమే, దృక్కుగా మాత్రమే ఉన్నదో, ఏదైతే అదే సమయంలో వసించి ఉండి జగత్తుగా, దృశ్యంగా కూడా ఉన్నదో, అటువంటి ద్రష్ట దృశ్యము అయిన ఆ తత్వానికి, సృష్టి స్థితి లయలుగా ఉన్న ఆ తత్వానికి నమస్కారము.
అదే మళ్ళీ సర్వభూతాల్లో నివసిస్తూ ఉన్నదేదున్నదో అటువంటి సర్వసాక్షికి నేను నమస్కారము అయుంక్ష్మహి ప్రయోగిస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. రూపం భగవతా తు ఏతత్ అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతం నః క్లిష్టానాం కిమన్యత్ అనుకంపితం. ఏదైతే కష్టాల్లో ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క అశేషమైన క్లేశాలను సంపూర్ణంగా క్షయం చేసే తత్వమున్నదో ఏతత్ అది భగవత్ రూపము నహ మాకు ఆవిష్కరింపబడ్డది, మాకు సాక్షాత్కరించింది. ఏ రూపాన్ని భావన చేసినంత మాత్రాన కష్టాలన్నీ తొలగిపోతాయో, జన్మ దుఃఖాలన్నీ నశిస్తాయో అటువంటి తత్వము మాకు సాక్షాత్కరించింది. అన్యత్ కిం అనుకంపితం, మాకు వేరే అనుగ్రహం ఇంకెందుకు? మీకేమైనా వరం కావాలంటే కోరుకోండి అని అడిగినందుకు వాళ్ళు జవాబు చెప్తున్నారు. మాకింక వేరే కోరికలేమీ లేవు. మాకు వేరే అనుగ్రహాలు గూడా అవసరం లేదు. పైగా ఇక్కడ వాళ్ళ అనుగ్రహం అన్నారు, అనుకంప అన్నారు కాబట్టి మళ్ళీ దీన్ని ఇంకో రకంగా చూద్దాము. కమలనాభము అన్నప్పుడు సృష్టి, కమలమాల అన్నప్పుడు స్థితి, కమల పాదము లయము, కమల ఈక్షణము తిరోధానము, కమల కింజల్క పిశంగ అమల వాససము అనుగ్రహము. సృష్టి స్థితి లయ 3 కాలాలు ఎప్పుడుంటాయి? పొద్దున కళ్ళు తెరిచినప్పుడు నేను మళ్ళీ జగత్తంతా సృష్టింపబడుతుంది. ఆ రోజంతా నడుస్తూ ఉన్న సమయంలో జగత్ యొక్క స్థితి జరుగుతూ ఉంటుంది, అది కూడా ఉంటూ ఉంటుంది. రాత్రి మళ్ళీ నేను నిద్రపోతూ ఉన్నప్పుడు జగత్తంతా నాలోనే లయమై ఉంటుంది. అయితే కానీ అది ఎక్కడుంటుంది? నేనున్నంత వరకు, అది నేను చూస్తూ ఉన్నంత వరకు నాలోనే ఉంటుంది, తిరోధానమై ఉంటుంది. నేను నిద్రపోతూ ఉన్న సమయంలో జగత్తంతా ఏమైంది అంటే బయట లేదు, మళ్ళీ అంతా లోపలే నాలో తిరోధానమై ఉంటుంది. నేను చూస్తూ ఉన్నాను కాబట్టి. ఎప్పుడైతే మళ్ళీ నేను పొద్దున్నే లేస్తానో ఆ సృష్టి సమయంలో మళ్ళీ ఇవన్నీ అనుగ్రహము వెంటనే నాకు నిన్న రాత్రి పడుకునే కన్నా ముందు ఏం చేశాను అని అంతవరకు ఉన్నవన్నీ మళ్ళీ వెంటనే అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ నాకు జ్ఞాపకం వస్తాయి. అదంతా అనుగ్రహము. ఈ 5 విషయాల గురించి చెప్తూ మనకు లలితా సహస్రంలో పంచకృత్య పరాయణ అని ఒక నామం కూడా ఉన్నది. పంచకృత్యాలు 5 పనులుంటాయి. వాటి కోసం మళ్ళీ తిరోధానకరి, ఈశ్వరి, అనుగ్రహద, సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి అని ఈ నామాలన్నీ ఉంటాయి. ఒక నామాల సమూహం ఉంటుంది అందులో. అదంతా ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పొద్దున లేవగానే జగత్తంతా సృష్టింపబడుతుంది ప్రతిరోజు ఆటోమేటిక్‌గా. నేను మెలకువన్నంత వరకు ఈ జాగ్రత్త జగత్తంతా నడుస్తూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. నేను నిద్రపోతే మళ్ళీ అంతా నాలోనే లయం అవుతుంది మళ్ళీ. తిరోధానమై నాలోనే ఉంటుంది. పొద్దున్న లేస్తే మళ్ళీ అది అనుగ్రహంగా బయటికొస్తుంది. అయితే ఈ అనుగ్రహంగా బయటికొచ్చే జగత్తు మాకెందుకు అవసరం లేదు, దానికొక నమస్కారం. మేం కోరుకుంటున్నది అది కాదు. నువ్వు కనిపించావు, జగత్తు కాదు. అసలు ఈ కష్టమేమి పొద్దున్న లేవగానే జగత్తు కనిపిస్తుంది, అదే కష్టము. ఆ విధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళ యొక్క క్లేశాలు కూడా నువ్వు తొలగిస్తావు గానీ, మాకు దాంతో సంబంధం లేదు. మాకు కళ్ళు తెరవగానే కనిపించింది జగత్తు గాదు, నువ్వు. కాబట్టి ఇదే మాకు కావలసిన అనుగ్రహము. పంచకృత్య పరాయణుడివై నువ్వు 5 కృత్యాలు చేస్తే చేశావు. అయితే ఆ ఐదోది అనుగ్రహంగా మాకు జగత్తునివ్వకు. అవసరం లేదు, వద్దు, మేం కోరము. నువ్వే ఉన్నావు, మాకిదే చాలు అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఏతావత్వం హి విభుభిః భావ్యం దీనేషు వత్సలైః యత్ అనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా అదభ్ర రంధన. ఏతావత్, ఇంతే చాలు. దీనుల పట్ల వాత్సల్య భావంతో విభులు, ప్రభువులు
యత్ ఏదైతే ఆయా కాలాల్లో వాళ్ళను వాళ్ళు అనుస్మర్యతే జ్ఞాపకం చేసుకుంటారో అది భావ్యము. అది తగి ఉన్నది ఉచితమైన విషయము. ఏదో మేము నిన్ను స్మరించడం కాదు. నువ్వే మమ్మల్ని స్మరించడము మాకు అనుగ్రహము. ఎందుకు అంటే నువ్వట్లా ఎందుకు చేస్తావు అంటే స్వబుద్ధ్యా. నీ జ్ఞానంతోటే ఎప్పుడెప్పుడైతే మాకు నువ్వు అనుగ్రహాన్ని కలిగించాలో, ఇటు ప్రాపంచికమైన విషయాల గురించి గాని, లేదా అటు ఆధ్యాత్మికమైన తత్వబోధతో గాని అనుగ్రహాన్ని నువ్వు అంటే అనుగ్రహం అంటే అనుసరించి మనం గ్రహించేలాగా మనకు అందివ్వడం. ఆ రకంగా ఇవ్వడము నువ్వు సొంతంగా ఆలోచించుకుని నీ స్వబుద్ధితో, స్వజ్ఞానంతో చేస్తావు. ఎట్లా చేస్తావు అంటే అభద్ర రంధన అభద్రములను పచనం చేస్తావు నువ్వు. అంటే లేకుండా నాశనం చేస్తావు. అభద్రాలను, అభద్రకరమైన సంసారాలను నశింపచేసే నువ్వు, నీ స్వబుద్ధితోటే మా గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు. అదే భావ్యము. అదే నువ్వు మాకిచ్చే అనుగ్రహము. ఏన ఉపశాంతిః భూతానాం క్షుల్లకానామపి ఈహతాం అంతర్హితః అంతర్హృదయే కస్మాత్ నః వేద న ఆశిషః. ఏన దేని వల్లనైతే క్షుల్లకానామపి కొద్ది మాత్రంగా స్వీకరించేవాళ్ళు. నువ్వు ఇంత అనుగ్రహాన్నిస్తే క్షుల్లకులుంటారు. కొంచెమే తీసుకుంటారు. నువ్వు అంతా ఇవ్వగలవు. నువ్వు ఎంతో ఇవ్వగలవు. నువ్వు ఇచ్చే ఎంతో జ్ఞానాన్ని గాని, విభూతులను గాని పుచ్చుకునేందుకు తగిన బుద్ధి అన్న ఉపాధి లేని వాళ్ళెవరుంటారో క్షుల్లకులు. పోనీ నువ్వు ఎంతో ఇస్తే కొంత పుచ్చుకుంటారని చెప్పుకుంటున్నాం గదా! నువ్వు అంతా కూడా ఇవ్వగలవు. అదస్సలు పుచ్చుకోలేరు. ఎందుకో తెలుసా? ఈ క్షుల్లకులు అంటే కొంత మాత్రమే క్షుద్రంగా, తక్కువగా, అల్పంగా ఎందుకు గ్రహిస్తారో తెలుసా? నువ్వు అనంతంగా అందిస్తుంటే గూడా వీళ్ళు అల్పంగానే ఎందుకు అంతిపుచ్చుకుంటారో తెలుసా? ఎందుకు అంటే వీళ్ళు పరిచ్ఛిన్నమైన ఉపాధుల్లో ఉండి నేనింత మాత్రమే అనుకుంటారు కాబట్టి, ఏదో సముద్రం దాకా వెళ్ళి నువ్వు సముద్రాన్ని మొత్తాన్ని ఎప్పుడు పుచ్చుకుంటావో, నువ్వెప్పుడైతే సముద్రాన్ని దాటి ఉంటావో అప్పుడు సముద్రాన్ని మొత్తాన్ని అందుకోగలవు కదా! నువ్వు నేను ఓన్లీ స్పూను, గరిటె, గిన్నె, గ్లాసు, దోసిలి అనుకున్నావనుకో, మొత్తం సముద్రం మొత్తం తనను తాను అది మనకిచ్చినా గూడా మనం పుచ్చుకోలేము. ఎందుకంటే నేనింతే అనుకుంటున్నాం అల్ప భావనతో కాబట్టి. అటువంటి అల్ప భావనతో అల్పులుగా ఉన్న వాళ్ళకు కూడా నీ వల్లనైతే ఆ భూతాలకు, ప్రాణులకు ఉపశాంతి కలుగుతుందో అంత మాత్రమే పాపం. మొత్తం అంతా ఇవ్వగలిగిన వాడి దగ్గరికెళ్లి నిలబడి దండాలన్నీ పెట్టి, పద్యాలన్నీ చెప్పి, మంత్రాలన్నీ చదివి కొంత కోరుతారు. ఏంటో విచిత్రం. అంతా ఇవ్వగలిగిన వాడి దగ్గరికెళ్లి నిలబడి కొంత కోరుతారు. ఎందుకు అంటే వాళ్ళ బుద్ధి ఎంత పట్టుకోగలదో అంతే కోరుతారు. ఆ విధంగా కొంత కోరే వాళ్ళకి కూడా నువ్వు వాళ్ళు కోరినంత శాంతినిస్తావే, అటువంటి నువ్వు భూతాలన్నింటి యొక్క హృదయాంతరాళాల్లో అంతర్హితంగా నిగూఢంగా ఉన్న నువ్వు కస్మాత్ ఎందుకని మా యొక్క ఈహతాం కోరుకుంటున్న మా ఆశిషములు కోరికలను నవేదా తెలుసుకోలేవు, గ్యారంటీగా తెలుసుకుంటావు. అందరి హృదయాల్లో అంతర్లీనంగా ఉన్న నువ్వు ఆ హృదయాల్లో ఉన్న కోరికలను తెలుసుకోలేవేంటి? తెలుసుకుంటావు. అల్పమైన కోరికలుంటే గూడా అందిస్తూ ఉంటావు. మేము మా కోరికేంటో అడుగుతాము విను. అసౌ ఏవ వరః అస్మాకం ఈప్సితః జగతప్పతే ప్రసన్నః భగవాన్ యేషాం అపవర్గ గురుః గతిః. అసౌ ఇదే అస్మాకం వరః మేము ఈప్సితః కోరుకుంటూ ఉన్న మా యొక్క వరం ఇదే. జగత్తు మొత్తానికి నువ్వు పతి అయి ఉంటే ఉన్నావు.
నువ్వు మా పట్ల ప్రసన్నుడివవ్వడమే మేము కోరుకునే కోరిక. ఏ నువ్వైతే, ఏ మాకైతే అపవర్గానికి గురువువై, అపవర్గము అంటే మోక్షం. ఎందుకు అపవర్గం అంటే మోక్షము అని ఒక అందమైన అర్థం చెప్పుకుందాము. మనకు చతుర్విధ పురుషార్థాలు అని ఒక వర్గము, ఒక గ్రూప్ ఉంది. వర్గం అంటే గ్రూప్. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని ఈ 4 ఉన్న ఒక గ్రూప్ ఉంది. కానీ విచిత్రంగా ధర్మార్థ కామాలకి సంబంధం లేకుండా ఉంటుంది. అదే గ్రూప్‌లో ఉంటుంది గానీ మోక్షము, వాటికి సంబంధం లేకుండా ఉంటుంది. ధర్మార్థ కామాలు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏంటో సాధిస్తూ ఉంటారు. అయితే దాన్ని దాటి మోక్షాన్ని సాధించడానికి మళ్ళీ వేరేగా ప్రయత్నం చేయాలి. ధర్మార్థ కామాల్ని ధర్మంగా కర్మలు చేసుకుంటూ మోక్షాన్ని సాధించడం అన్నది లేదు. అదే గ్రూప్‌లో ఉంటుంది కానీ వేరేగా ఉంటుంది విచిత్రంగా. మళ్ళెందుకుంటుందో తెలీదది ఆ గ్రూప్‌లో. కాబట్టి అటువంటి అపవర్గము, వర్గంలో ఉన్నదంటే ఉన్నది పాపం. ధర్మార్థ కామ మోక్షాలన్న గ్రూప్‌లో ఉంటుంది. కానీ వాటికి కొంచెం వేరుగా ఉంటుందది. అటువంటి మోక్షానికి నువ్వు గురువై ఉన్నావు. ఆ దారి, ఆ మార్గం చూపిస్తావు. మాకు గురి చూపిస్తావు. అందుకోసము మాకు గతివై ఉన్నావు. గతి అంటే జ్ఞానం అనర్థం. ఏదైతే అపవర్గం ఉన్నదో, త్రివర్గం గాదు. త్రివర్గం కాకుండా ఒక్కటి వేరుగా ఉన్నది చూడు. అదే గ్రూప్‌లో ఉంటుంది. కానీ త్రివర్గానికి వేరుగా ఉన్నదోటుంటుంది అపవర్గం. మోక్షం. దానికి కావలసిన జ్ఞానము నువ్వే అయి ఉన్నావు. నువ్వు మా పట్ల ప్రసన్నుడివవ్వడమే మేము కోరుకునే కోరిక అని చెప్తూ ఉన్నారు. ఇంకా వరం కోరుకో అన్నావు గదా! కోరుతాను చూడు. వరం వృణీమహే అథాపి నాథ త్వత్ పరతః పరాత్ నహి అంతః త్వత్ విభూతీనాం సహ అనంతః ఇతి గీయసే. వరం కోరుకో అన్నావు గదా! మాకు నువ్వు తెలుస్తూ ఉన్నావు. ఇంతకన్నా అనుగ్రహం ఇంకేదైనా ఉంటుందా? అపవర్గానికి కావలసిన జ్ఞాన స్వరూపమే నువ్వు. నువ్వే మాకు తెలుస్తుంటే ఇంక వేరే వరమెందుకు అనుకున్నాం కానీ మాకు మళ్ళీ ఒక ఆలోచన కలిగింది. అథాపి అయినా గూడా ఓ నాథ ఒక వరాన్ని వృణీమహే కోరుకుంటూ ఉన్నాము. ఓకే. త్వత్ పరతః పరాత్ పరానికే పరమైన పరాత్పరుడివైన త్వత్ నీ నుండి ఒక వరాన్ని కోరుతున్నాము. ఏదైతే నువ్వు విభూతులన్నింటికీ కూడా అంతమై ఉన్నావో, అనంతమైన విభూతులన్నింటికి అధినాయకుడివై ఉన్నావో, అందుకని నువ్వు అనంతుడివి అని కీర్తింపబడతావు. నీ యొక్క విభూతులకు అంతులేదు గాబట్టి, నిన్ను అనంతుడు అని పిలుస్తారు కదా! అయితే అనంతుడివైన నీ దగ్గరికొచ్చి నిలబడి, అంతవంతమైన వరాలు కోరాలంటే మాకు కొంచెం కష్టంగా ఉన్నది. పారిజాతే అంజసా లబ్ధే సారంగః అన్యత్ న సేవతే. త్వత్ అంఘ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం కిం వృణీమహి. ఏదో పారిజాతమే కోరుకోగానే వెంటనే లభించిందనుకో. ఒక సారంగానికి, ఒక తుమ్మెదకు అది కోరుకున్న వెంటనే దానికి పారిజాతమే లభిస్తే, అది అన్యము వేరే వాటిని సేవిస్తుందా? ఇంక వేరే పూల కోసం పోతుందా? అది పోదు గదా! అట్లా కోరుకోగానే వెంటనే నీ పాదమూలము పాదము అంటే పదము అంటే పదం యొక్క శబ్దం యొక్క అర్థము పాదము. ఆ అర్థం యొక్క మూలము పరమార్థమేదున్నదో అదే మాకు సాక్షాత్కరిస్తూ ఉంటే, ఇంక వేరుగా ఇది కావాలండి, అది కావాలండి, నాకు పెళ్లి గావాలండి, పిల్లలు గావాలండి, నాకు ఉద్యోగం గావాలండి, ప్రమోషన్స్ కావాలండి, ఆరోగ్యం బాగుండాలని కిమ్ వేరే వేరేవి రకరకాలుగా వృణీమహి కోరతామో, మొత్తం అంతా హోల్‌సేల్‌గా మాకు కళ్ళ ముందు తెలుస్తూ ఉంటే, వేరుగా ఇంకేవో కోరతామా మేము? ఎందుకు మాకు అవసరమే లేదు. యావత్తే మాయయా స్పృష్టా భ్రమామ ఇహ కర్మభిః తావత్ భవత్ప్రసంగానాం సంగః స్యాత్ నః భవే భవే. కానీ మాత్రము ప్రపంచంలోకి వెళ్ళదలుచుకున్నాం కదా మేము.
మా మొత్తం జీవితంలో ఒక్క భాగము 4 భాగాలుగా ఉన్న జీవితంలో ఒక్క భాగము గృహస్థాశ్రమం అయినా గూడా, ఆ ఒక్క భాగమైనా సరే ఆ గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం గదా! ఇప్పుడు మేము. అట్లా వెళ్ళాము అంటే మాత్రం అందులో ఇరుక్కుంటాము ప్రాబబ్లీ. అందులోకి వెళ్ళామంటే మోహాల్లో పడతాము. అపవర్గం మాట మర్చిపోయి త్రివర్గాన్ని పట్టుకుని వేలాడతామో ఏమో అని మాకు భయం వేస్తూ ఉన్నది. ఆ సంసార పంకంలోకి దిగాలి గదా! ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాము. మళ్ళీ ఎట్లా అని ఆలోచన చేసుకుంటున్నాము. అందుకని నువ్వు మాకు చేయగలిగిన ఉపకారము, నువ్వు మాకు అందివ్వగలిగిన అనుగ్రహము, నువ్వు మాకు ఇవ్వగలిగిన వరమేమి అంటే, యావత్ ఎంతవరకైతే మేము తే మాయయా స్పృష్టాః నీ మాయ చేత తాకబడి, నీ మాయ మమ్మల్ని స్పృశిస్తే, ఇహ ఇక్కడ ఈ సంసారంలో కర్మలు చేస్తూ, భ్రమిస్తూ ఉన్నా కూడా, తావత్ అంతకాలము భవత్ ప్రసంగానాం నిన్ను తగులుకుని ఉన్న వాళ్ళతోటే మాకు సాంగత్యం స్యాత్ కలగాలి. మాకు ఒకవేళ ఇంకా కొన్ని జన్మలెత్తవలసి ఉన్నది అంటే పోనీ కర్మలు చేయవలసి ఉన్నదంటే పర్వాలేదు. కానీ మాయలో ఉన్నా కూడా నీ యొక్క సాంగత్యం కలిగిన వాళ్ళతో మాకు సంఘం కావాలని కోరుకుంటున్నాము అని అడుగుతూ ఉన్నారు. మనం కూడా ఇటువంటి కోరికే కోరాము. యాక్చువల్‌గా మనకు తైత్తరీయోపనిషత్తు నేర్పించింది కూడా. అందులో కొన్ని మంత్రాలేమున్నాయంటే, నువ్వు విద్యాభ్యాసం పూర్తి చెయ్యి. ఆ తర్వాత పెళ్లి చేసుకో. బిడ్డల్ని కను. డబ్బులు అవన్నీ జాగ్రత్త చేసుకో. ఇంటికొచ్చే పోయే వాళ్ళందరిని చూసుకో. ఏవో అతిథి మర్యాదలుంటాయి. దేవపితృ యజ్ఞాలుంటాయి. అవన్నీ చూడు. ఇవన్నీ చేస్తూ కూడా ఇదిగో ఈ విధంగా కోరుకో. ఏం కోరుకో అంటే, మాకు ధనానికి, గోవులకు అంటే అప్పట్లో గోవులు గావాల్సొచ్చింది. ఇప్పుడు మనకేమి కావాలో ఇల్లుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఉద్యోగాలుండాలి, డబ్బులుండాలి అవన్నీ ఎంత అవసరమో అంత ఉండాలి. ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఈ కష్టాలున్నాయంటే స్వాధ్యాయము, ఆత్మ అభ్యాసం చేయలేం గాబట్టి, అటువంటి కష్టాలు లేకుండా ఇల్లు గడిచే విధంగా చూడు అని కోరుకుని వెంటనే నెక్స్ట్ అదిగో మాకు బ్రహ్మచారులు కావాలి. అన్ని వైపుల నుంచి బ్రహ్మచారులు వచ్చి నా చుట్టూ కూర్చోవాలి. ఎంతసేపు నీ గురించే మాట్లాడుతూ ఉండాలి అని కోరుకో నువ్వు. ఈ విధంగా కోరుకో. ఇట్లా కోరుకో. అని కొన్ని మంత్రాల్లో మనకు తైత్తరీయోపనిషత్తు నేర్పించింది. ఇట్లా అను అని మంత్రాలిచ్చింది. ఆ రకంగానే ఇక్కడ మన ప్రచేతసులు కోరుకుంటూ ఉన్నారు. మేమొకవేళ ప్రపంచంలో, సంసారంలో తిరగవలసి వస్తే కూడా నీతో సాంగత్యం ఉన్న వాళ్ళతో మాకు సాంగత్యం కావాలి. తులయామ లవేనాపి న స్వర్గం న అపునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిమూత ఆశిషః. నీ యొక్క సాంగత్యంతో ఉన్న వాళ్ళతో మాకు సంఘం కలిగితే, ఇంకా దానికి సమానము స్వర్గము లేదు, అపునర్భవము లేదు. స్వర్గాపవర్గాలు కూడా లవేన అపి తులయామ ఏదో ఒక ఉప్పు కణికంత అనుకుంటాం మేము. లేసె మాత్రము లవ మాత్రం అనుకుంటాము. ఎందుకు అంటే, మేము సంసారంలోకి దిగితే దిగాము. ఇదిగో నీతో సాంగత్యం ఉన్న వాళ్ళు అన్న ఒక తాడు పట్టుకుని దిగాము అంటే, మళ్ళీ దాని ద్వారా పైకెక్కేయొచ్చు, గట్టెక్కేయొచ్చు, తరించిపోవచ్చు కాబట్టి. ఆ విధంగా స్వర్గాపవర్గాలే మాకు వద్దు అనుకుంటూ ఉంటే, మనుష్యులు కోరుకునే మామూలు కోరికలతో మాకేం పని? మాకు కావాల్సింది ఇది. మేము నిన్ను మర్చిపోవద్దు. మేము నీతో కూడి ఉన్న వాళ్ళతో కూడి ఉండడమే ఉండాలి ఎల్లప్పుడూ. ఇది మా కోరిక అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. యత్ర ఈజ్యంతే కథాః మృష్టాః తృష్ణాయాః ప్రశమః యతః నిర్వైరం యత్ర భూతేషు న ఉద్వేగః యత్ర కశ్చన. మాకు ఎటువంటి శాంతి ఉండాలి అంటే, మా ఇళ్లలో మేము గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా, మాకు మా ఇంట్లో, మా మనసుల్లో ఎట్లా ఉండాలి అంటే,
ఎప్పుడు చూసినా సరే నీతో సాంగత్యం ఉన్న వాళ్ళే మా చుట్టూ ఉండాలి. ఆత్మాలోచన లేని వాళ్ళు, అసత్తాలోచనలతోటే, ప్రాపంచికమైన విషయాలతోటే కూడి ఉన్నవాళ్ళు, మొత్తం వాళ్ళే మా చుట్టూ ఉన్నారు అంటే మేము ఒక్కళ్ళము ఆత్మాలోచన, ఆత్మాభ్యాసం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు బాధకులై ఉంటారు మాకు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఉన్నారు. కానీ మాకు మిగిలిన సాధకులు కూడా మాతో పాటు ఉండేట్టు చూడు నువ్వు. ఎందుకు అంటే సాధకులు ఉన్నారు అంటే వాళ్ళెక్కడెక్కడ ఉంటారో యత్ర అక్కడక్కడల్లా మృష్ణాః కథాః ఈజ్యంతే. మృష్టము అంటే శుద్ధమైన ఆత్మ గురించిన కథలే అక్కడ స్తుతించబడుతూ ఉంటాయి, కీర్తించబడుతూ ఉంటాయి. అవే చెప్పుకుంటూ ఉంటారు. సాధకులేం చేస్తారు? ఆత్మాసక్తి ఉన్నవాళ్ళేం చేస్తారు? పొద్దస్తమానము అవే కథలు చెప్తూ ఉంటారు. ఎక్కడైతే యతః ఏదైతే తృష్ణాయాః ప్రశమః కోరికలన్నీ సద్దుమణిగి ఉంటాయో ఎందుకు అంటే, ఇదిగో నీతో సంఘంతో ఉన్నవాళ్ళెవరుంటారో, వాళ్ళెక్కడ కూర్చున్నా సరే వాళ్ళు నీ గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వేరే ప్రాపంచికమైన కోరికలు, కోపాలు ఉండవు. వాళ్ళకు ప్రాపంచికమైన కోరికలు ఉపశమించి, ప్రశమించి ఉంటాయి. వాళ్లకు అక్కర్లేని కోపాలు, వైరాలు, ద్వేషాలు కూడా లేకుండా ఉంటాయి. ఎవ్వరి పట్ల ద్వేషాలు పెట్టుకోరు. ఏ వస్తువుల పట్ల కోరికలు పెట్టుకోరు. ఎంతసేపు ఆత్మకథా వస్తువుని పెట్టుకునే మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఉద్వేగాలుండవు. అక్కడంతా శాంతి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళ సాంగత్యం కావాలి మాకు అని మనం కోరుకున్నాం కాబట్టే మన చుట్టూ మన కోసము మనతో పాటు ఆత్మ సాధన చేస్తూ ఉన్న బ్రహ్మచారులు ఇంతమంది ఉన్నారు. మనం ఇట్లా కోరుకున్నాం కాబట్టే. మనము తెలిసి గాని, తెలియక గాని ఇదే కోరుకున్నాం కాబట్టే మనకిదే కలిగింది. యత్ర నారాయణః సాక్షాత్ భగవాన్ న్యాసినాం గతిః సంస్థూయతే సత్కథాసు ముక్త సంగైః పునః పునః. ఎక్కడైతే ఏ సత్ పురుషులతో సాంగత్యం పెట్టుకుని నేను వాళ్ళతో పాటు కూర్చున్నానో, అక్కడ ఎప్పుడు చూసినా సరే సాక్షాత్తుగా భగవంతుడు సర్వసంగ పరిత్యాగం, సర్వకర్మ సన్యాసం చేసిన వాళ్లకు మార్గమై, జ్ఞానమై, గమ్యమై ఉన్నాడో సాక్షాత్తుగా భగవంతుడు, ఆ నారాయణుడి కథలే, ఆ సత్తు గురించిన కథలే ఆ ముక్త సంగులు మాటి మాటికి స్తుతిస్తూ ఉంటారు. అవే వింటూ ఉండాలి నేను. నాకది కావాలి, నా కోరిక అది. తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయా భీతస్య కిన్న రోచేత తావకానాం సమాగమః. తీర్థాలన్నింటినీ కూడా పావనం చెయ్యాలన్న ఇచ్ఛతో పాదాలతో నడుస్తూ తిరుగుతూ ఉంటారు. అటువంటి తీర్థపాదులెవరున్నారో వాళ్ళతో సమాగమనము, కూడి ఉండడం అన్నది నీ వాళ్ళు ఆత్మీయులతో సమాగమనము ఈ సంసారమన్న భయంతో ఉన్న వాళ్లకు ఇష్టం కాకుండా ఉంటుందా? ఎవరు కాదంటాడు? ఎవడు వద్దు అంటాడు? వయం తు సాక్షాత్ భగవన్ భవస్య ప్రియస్య సఖ్యుః క్షణసంగమేన సుదుశ్చికిత్సస్య భవస్య మృత్యోః భిషక్తమం త్వాద్య గతిం గతాః స్మ. భగవన్, మా అదృష్టం చూసావా నువ్వు? క్షణమాత్రము మేమేం కోరుకుంటున్నాం? పొద్దస్తమానం నీ గురించే మాట్లాడే వాళ్ళతోటే మాకు సంఘం ఉండాలి. వాళ్ళు నీ గురించే మాట్లాడుతూ ఉంటారు. నీ కథలే చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడైతే కామక్రోధాలు ఉపశమించి ఉంటాయో, ఎక్కడైతే ఉద్వేగాలు లేవో, ఎక్కడైతే ఎంతసేపు అన్ని సాంగత్యాలు వదిలిపెట్టి నీ సంఘంలోనే ఉంటారో వాళ్ళతోటి మేము ఉండాలి. ఎప్పుడు అదే కావాలి, ఎప్పుడు అదే కావాలి, ఎప్పుడు అదే కావాలని ఎందుకు కోరుకుంటున్నామో తెలుసా? అట్లాంటి వాళ్ళలో ఒకళ్ళు నీ ప్రియమైన సఖుడు, భవుడు. ఆయనతో మాకు ఎప్పుడూ సాంగత్యం కూడా లేదు పాపం, ఒక క్షణము.
కొంతసేపు అటువంటి వాడితో మాకు కొంచెం సేపు సాంగత్యం కలిగింది. ఆయన ఆత్మ గురించే మాట్లాడుతూ ఉంటే విన్నాము. అంత మాత్రానికే చూసావా? మాకు ఎంతటి ఉపకారం జరిగిందో? ఇది చూసి మాకు ఆశ ఎక్కువయింది. అందుకని అడుగుతున్నాము. ఆత్మాలోచన చేసే ఆత్మీయులతో సంఘము కొంతకాలమైతే గూడా ఇంత ఉపకారం చేస్తుందని మాకర్థమైంది కాబట్టే, మేము ఈ సంసారమన్న ఊబిలోకి దిగినా కూడా మాకిదే కావాలి, ఇంతే కావాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే భవస్య మృత్యోహో జనన మరణాలకు ఆ జనన మరణాలన్న సైకిల్ అది సుదుశ్చికిత్స్యం. దానికి చికిత్స లేదు. ఈ భవమన్న రోగానికి, మృత్యువన్న భయానికి చికిత్స లేదు. మామూలుగానైతే దుశ్చికిత్స అది. దానికి చికిత్స చేయడం చాలా కష్టం. ఆ రోగానికి, ఆ జబ్బుకు. కానీ నువ్వెటువంటి వాడివి? నువ్వు భేషజము, నువ్వు భిషక్. నువ్వు ఈ సంసారమన్న రోగానికి భేషజము నువ్వే, భిషక్కు నువ్వే. అందుకే విష్ణు సహస్రంలో భేషజం, భిషక్ అని 2 నామాలు గూడా రాసుకొని కూర్చున్నావు. భేషజం అంటే ఏదైతే భయం కలిగిస్తుందో, భిషక్ అంటే ఆ భయాన్ని కలిగించేవాడెవ్వడో అనర్థం. నువ్వు దేనికి భయం కలిగిస్తావు? మాలో ఉన్న ఈ సంసారమన్న భయానికే భయం కలిగిస్తావంటే, భయం అంటే మృత్యువు. మృత్యువుకే భయం కలిగించేవాడివి నువ్వు. మృత్యువే నిన్ను చూసి భయపడి పారిపోతుంది. అటువంటి వాడివి నువ్వు గాబట్టి, నిన్ను అద్య ఇప్పుడు మేము మాకు గతిగా గతాః పొందాము స్మ కదా! యత్నః స్వధీతం గురవః ప్రసాదితాః విప్రాః చ వృద్ధాః చ సదానువృత్య ఆర్యాః నతాః సుహృదః భ్రాతరః చ సర్వాణి భూతాని అనసూయయా ఏవ యత్నః సుతప్తం తపః ఏతత్ ఈశా నిరంధసాం కాలం అదభ్రం అప్సు సర్వం తదేతత్ పురుషస్య భూమ్నః వృణీమహేతే పరితోషణాయ. మేమింతవరకు ఏమి చేశామని కూడా చెప్తాము. విను. మాకిది కావాలి అని మేము అడుగుతూ ఉన్నప్పుడు, మేమింతవరకు ఏమి చేశామని గూడా నీకు చూపించాలి గదా మరి. మా అర్హత చూపించాలి గదా! కోరుకునే సమయంలో ఆ కోరిక నువ్వు మాకు తీర్చడానికి మాలో ఉన్న అర్హత చూపిస్తూ ఉన్నాము. ఎత్తు ఏదైతే మా చేత అధీతం చక్కగా అధ్యయనం చేయబడ్డదో, మేమింతవరకు వేదాలు, శాస్త్రాలు అవన్నీ చాలా శ్రద్ధగా అధ్యయనం చేశాము. తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు స్వాధ్యాయం, ప్రవచనం అన్నీ చేశాము. చేస్తూ వస్తూ ఉన్నాము. మా స్వాధ్యాయం ఉన్నది. దాన్ని ప్రమాణంగా చూపిస్తున్నాము. రెండోది, గురువులందరినీ, విప్రులందరినీ, వృద్ధులందరినీ, జ్ఞాన వృద్ధులు అందరినీ, అనుభవ వృద్ధులు అందరినీ సదా అనుసరించి మేము వాళ్ళు చూపించిన మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నాము. ఆ విధంగా వాళ్ళందరినీ ప్రసన్నులను చేసుకున్నాం. వాళ్ళందరూ పెద్దలు ఏ ఏ మార్గం చూపించారో ఆ మార్గాన్ని మేము అంత శ్రద్ధతో ఆచరిస్తూ వస్తూ ఉన్నాము. మా పట్ల మా గురువులు ఎంతో ప్రీతులయ్యారు. ఆ విధంగా మా జీవితాన్ని నడుపుతూ ఉన్నాము. ఇది మేం చూపిస్తున్న రెండో ప్రమాణము. తర్వాత ఆర్యులు, సుహృత్తులు, మా సోదరులు, వాళ్ళు వీళ్ళనే లేదు. సర్వభూతాలను మేము అనసూయతో, లోపాలెత్తి చూపకుండా అందరినీ నమస్కరిస్తూ వస్తూ ఉన్నాము. అందరినీ మేము గౌరవిస్తూ ఉన్నాము. మేము చదువుకోగలిగినంతగా మా గురువులు మాకు నేర్పించినంత నేర్చుకున్నాము. స్వాధ్యాయం చేస్తూ వస్తూ ఉన్నాము. మాకు విద్యను ఉపదేశం చేసిన గురువులు, ఆచార్యులు మాకు మార్గోపదేశం చేసి ఆచరించి చూపిస్తున్న మా గురువులు, ఆచార్యులందరూ మా పట్ల ప్రసన్నులయ్యే విధంగానే మేము ప్రవర్తిస్తూ ఉన్నాము.
అట్లానే అందరినీ మేము గౌరవంగా, మర్యాదగా వాళ్ళ పట్ల గూడా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాము. అందరి పట్ల మేము గౌరవంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాము. అంతేగాక ఏదైతే నిరంధసాం అభోజనంగా ఇంద్రియాలకి వాటి వాటి భోజనాలుంటాయి. అనుభవాలు. కళ్ళకు దృశ్యాలు, చెవులకు శబ్దాలు మొదలైనవన్నీ. అటువంటి అనుభవాలన్నింటినీ మా వశంలో పెట్టుకుని, ఇంద్రియాలను మా వశంలో పెట్టుకుని అనుభవాలకి దూరంగా ఉండి, ఇంద్రియానుభవాలకి, ఇంద్రియ విషయాలకు దూరంగా ఉంటూ, అదభ్రం ఇంతకాలము మేము అప్సు ఈ నీళ్ళల్లో సుతప్తం తపః మేము ఎంతో తప్పించాము. ఏదైతే మేము ఈ విధంగా ఇంతవరకు ప్రవర్తిస్తూ ఉన్నామో, ఆ తర్వాత రుద్రుల వారు చెప్పిన ఉపదేశాన్ని పెట్టుకుని మేము ఎంతో కాలము ఇంద్రియ నిగ్రహంతో వాటన్నింటినీ విచారణ చేస్తూ తప్పించాము. ఇవన్నీ చేశాం గదా మేము. వాటిని సర్వాన్ని ఏతత్ పురుషుడివైన భూమా అయి ఉన్న ఏ నువ్వున్నావో అటువంటి నీకు సంతోషం కలిగించడం కోసమే మేము ఇదంతా మాలో ఉన్న యోగ్యతగా చూపిస్తూ ఉన్నాము. అందుకోసమే మేం వీన్ని వరిస్తూ ఉన్నాము. మనుః స్వయంభూః భగవాన్ భవః చ ఏ అన్యే తపో జ్ఞాన విశుద్ధ సత్వాః అదృష్ట పారాః అపి యత్ మహిమ్నః స్తువంతి అదహత్వా ఆత్మసమం గృణీమః. మనువు, స్వయంభువుడు బ్రహ్మదేవుడు, భగవంతుడు భవుడు శివుడు, వీళ్ళే కాక ఏ అన్యే ఇంకెవరెవరైతే తపస్సుతో జ్ఞానంతో, తపస్సు అంటే వైరాగ్యము, జ్ఞానము, జ్ఞాన వైరాగ్యాలతో శుద్ధ సత్వాన్ని, చిత్తశుద్ధిని సాధించిన వాళ్ళున్నారో వాళ్ళు అపి కూడా ఎత్ ఏ నీ యొక్క మహిమకు అంతును, అపారమైన నీ మహిమ యొక్క పారాన్ని అదృష్టం చూడలేకుండా ఉన్నారో, అయినా కూడా అపి త్వా నిన్ను వాళ్ళు ఆత్మ సమంగా స్తుతిస్తూ ఉన్నారో అదహ అందుకని మేము కూడా నిన్ను మా స్వరూపంగానే గృణీమః ఇక్కడ స్తుతి చేస్తూ ఉన్నాము. నిన్ను వేరుగా చూస్తూ మేము నిన్ను స్తుతించట్లేదు. నువ్వు మాకు వేరుగా ఉన్నావని నిన్ను ఆ విధంగా మేము భజించట్లేదు, కోరుకోవట్లేదు. నిన్ను ఆత్మ సమంగానే మేము స్తుతిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనువు అంటే మనస్సు మనకు ఆల్రెడీ తెలుసు. స్వయంభూ అహంకారము. ఎందుకు అంటే అహంకర్త భావము. సృష్టి చేస్తాను అన్న కర్త భావము. భవము ఏదైతే జ్ఞానమై ఉన్నదో శివమై. కాబట్టి బుద్ధి అది. మనువు మనస్సు, స్వయంభూ అహంకారము, భగవాన్ భవః బుద్ధి. ఇక్కడ 3 చూపిస్తూ ఉన్నారు. అంతఃకరణం యొక్క 3 రూపాలు. మనో, బుద్ధి, అహంకారాలు. ఈ 3 కూడా చిత్తాన్ని ఆత్మ సమంగానే చూస్తూ ఉన్నాయి. మేమట్లానే చూస్తూ ఉన్నాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నమః సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః. శుద్ధత్వం, శాంతత్వం, సత్వత్వం ఇవి మన చిత్తం యొక్క లక్షణాలు అని మన 3వ స్కందంలో వ్యాసుల వారు ఈ అంతఃకరణం గురించి చెప్తూ ఉన్నప్పుడు చెప్తూ వచ్చారు. ఈ సత్వము, శుద్ధము, శాంతము ఇవి చిత్తం యొక్క లక్షణాలు. అవి ఆధ్యాత్మికంగా చిత్తము, ఆది దైవికంగా వాసుదేవము. ఇప్పుడు అటువంటిదే తత్వం ఉన్నదో చిత్తము శుద్ధం కాబట్టి అది సమము. అందులో ఎక్కువ తక్కువలుండవు. ఎందుకు అంటే గుణాలు అహంకారం దగ్గర నుంచి మొదలవుతాయి. అహంకారం దగ్గర నుంచి గుణాలతో కూడి అది మళ్ళీ వేరే వేరే రూపాలన్నీ ధరిస్తుంది కానీ, సత్వం దగ్గర గుణాలన్నీ సద్దుమణిగి ఉంటాయి. అక్కడ అన్నీ
గుణాలు సామ్య స్థితిలో ఉంటాయని చెప్తారు కాబట్టి, గుణాలన్నీ సామ్యావస్థలో ఉన్న, ద్వంద్వాలన్నీ సమమై ఉన్న, గుణాలు త్రిగుణాలు, ద్వంద్వాలు 2. 2 లేదు, 3 లేదు, ఇంకేమీ లేదు. ఉన్నదంతా ఒక్కటే అయి ఉన్నదేదున్నదో సిద్ధము. అటువంటి పరమ పురుషుడికి, వాసుదేవుడికి, సత్వస్వరూపానికి, శుద్ధ సత్వానికి, నీకు భగవత్తత్వమైన నీకు నమస్కారము అని వాళ్ళు ఆత్మగానే ఆత్మ నమస్కారం చేశారు. మన మైత్రేయ మహర్షి మనకు మళ్ళీ విషయం చెప్తూ ఉన్నారు. ఇతి ప్రచేతోభిః అభిష్టుతః హరిః ప్రీతః తథా ఇది ఆహ శరణ్యవత్సలః అనిచ్చతాం యానం అతృప్తచక్షుషాం యయౌ స్వధామ అనపవర్గ వీర్యః. ఇది ఈ విధంగా మన ప్రచేతసుల చేత స్తుతింపబడ్డ హరి, శరణవత్సలుడు, ఆశ్రయించిన వాళ్ళ పట్ల వాత్సల్య భావం కలిగిన మన చిత్తము వాసుదేవము హరి ఇప్పుడు వాళ్ళ స్తుతి విని ప్రీతి పొంది తథా ఇతి ఆహా అట్లానే అన్నది. ఇంతకి ఆ చిత్తం ఏమన్నది, వాసుదేవము ఆ తత్వము ఇంత చెప్తే మన ప్రచేతసులు సరే అలాగే అని చెప్పి బయలుదేరుతూ ఉన్నది. అతృప్త చక్షుషాం, ఎంత చూసినా తనివి తీరని చూపులతో మన వాళ్ళు లోచూపుతో అంతర్హృదయే వాళ్ళ చిత్తాల్లో ఈ రూపాన్ని ధ్యానంలో పొందుతూ ఉన్నారు. యోగి హృధ్యాన గమ్యం అనేది ఉన్నదో దాన్ని దర్శిస్తూ ఉన్నారు. తృప్తి లేకుండా ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అనిచ్చతాం యానం, ఈ విధంగా ఆ తత్వము మళ్ళీ అంతర్ధానం అవ్వడం వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మన తత్వము అనపవర్గ వీర్యము, అది అనపవర్గ వీర్యము, అపవర్గం కాదు. ఎందుకు అంటే వీళ్ళు సంసారంలోకి వెళ్తాము అనే చెప్తున్నారు. వాళ్ళు వద్దు అనట్లేదు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలనే ఉన్నది వాళ్లకు. కర్మణి ఏవ అధికారః తే అని చెప్పినట్టు. కాబట్టి అపవర్గం వీళ్ళకి ఇప్పుడే అవసరం లేదు, అనపవర్గం కావాలి. దానికి పరాక్రమించడం కోసం, అటువైపు క్రమంగా ముందుకు వెళ్ళడం కోసమే ఉన్నది ఈ చిత్తం ఇప్పుడు విష్ణువుగా వ్యాపించడానికి. అది అందుకని స్వధామ, స్వ అంటే ఆత్మ, ధామ అంటే ప్రకాశము, స్వధామము అంటే ఆత్మజ్యోతి, ఆత్మ ప్రకాశంగా ఉండడానికి అయ్యో బయలుదేరింది. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది, అట్లానే ఉంటుంది. వీళ్లకు ఇప్పుడు అది అనపవర్గంగా ప్రపంచంగా కనిపించడానికి, క్రమంగా ముందుకు వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నది. అధ నిర్యాయ సలిలాత్ ప్రచేతసః ఉదన్వతః వీక్ష అకుప్యన్ ద్రుమైః ఛన్నాం గాం రోద్ధుం ఇవ ఉచ్ఛ్రితైః. వాళ్ళింతకీ నీళ్లలో అంతకాలం ఉండి 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 తపస్సులన్నీ చేసుకుని ఇదంతా ధ్యానంలో చూసి ఏంటో చేసి చివరికి ఆ ధ్యానంలో నుంచి, సమాధి స్థితిలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు కదా. అదే ఇంక వాళ్ళు ఆ విధంగా ఆ ప్రచేతసులు ఉదన్వతః సముద్రంలో నుంచి, ఆ సలిలాత్ నీళ్లలో నుంచి నిర్యాయ బయటికి వచ్చి చూశారు. చూస్తే ఏముంది, గాం రోద్ధుం, ఏదో చూపుని అడ్డగిస్తున్నట్టు దట్టంగా ఉచ్ఛ్రితైః, ఎత్తైన ద్రుమైః చెట్లతో, గాం భూమి అంతా ఛన్నాం కప్పబడి ఉన్నది అని వీక్ష చూశారు. అకుప్యన్, బాగా కోపం వచ్చింది వాళ్ళకి, కోపగించారు. సముద్రంలో నుంచి బయటకు వచ్చేసరికి చుట్టంతా భూమి కనిపించకుండా, చూపుకి ఏది తెలియకుండా, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా చెట్లు బాగా దట్టంగా అడవిలాగా, సంసారమన్న అడవి పెరిగి ఉన్నది. ఇంక తతః అగ్నిమారుతౌ రాజన్ అముంచన్ ముఖతః రుషా మహీం నిర్విరుధం కర్తుం సంవర్తకః ఇవ అచ్చయే. తతః ఇంక ఓ రాజా, మన వాళ్ళు ఏం చేశారంటే రుష రోషంతో ముఖతః వాళ్ళ ముఖంలో నుంచి అగ్ని మరుత్, అగ్నిని గాలిని
అముంచన్ వాళ్ళు ఎట్లా విడుదల చేశారంటే వాళ్ళ నోట్లో నుంచి గాలులను, అగ్నులను ఎట్లా వదిలారంటే అత్యయే ప్రళయకాలంలో సంవర్తకాగ్నులు, సంవర్తక గాలులు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా ఈ భూమిని నిర్వీరుధం కర్తుం చెట్లన్నవి లేకుండా చెయ్యాలన్నట్టు. మొత్తం చెట్లన్నింటిని కాల్చేయడం కోసమా అన్నట్టుగా వాళ్ళు అగ్నితో కూడిన గాలులతో కూడిన అగ్నులను వదిలారు. భస్మసాత్ క్రియమాణాన్ తాన్ ధ్రుమాన్ వీక్ష పితామహః ఆగతః సమయామాస పుత్రాన్ బర్హిష్మతః నేయైః. ఇంక ఈ విధంగా తాన్ ధ్రుమాన్ ఆ చెట్లన్నింటిని భూమి మీద ఉన్న చెట్లన్నింటిని భస్మసాత్ క్రియమాణాన్ మొత్తమే భస్మీపటలం చేయడానికి బయలుదేరుతూ ఉన్న మన బర్హిష్మతః పుత్రాన్ బర్హిష్మతుడి పుత్రులు మన ప్రచేతసులను చూసి మన పితామహుడు ఇంక గబగబా వచ్చాడు. గబగబా ఆగతః వచ్చి నయైః బుజ్జగింపు మాటలతో వాళ్ళని అనునయిస్తూ వాళ్ళను శమయామాస ఉపశమింపజేశాడు, శాంతింపజేశాడు. బయటకొచ్చేసరికి దట్టంగా చెట్లన్నీ పెరిగి భూమి కనిపించకుండా ఉండేసరికి వాడికి చాలా కోపం వచ్చింది. మొత్తం కాల్చేయడానికి బయలుదేరితే మన పితామహుడు వీక్ష చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి మంచి మాటలతో వాళ్ళని శాంతింపజేశాడు. తత్ర అవశిష్టాః ఏ వృక్షాః భీతాః దుహితరం తదా ఉజ్జహ్రుః తే ప్రచేతోభ్యః ఉపదిష్టాః స్వయంభువా. ఇంక తత్ర అక్కడ వీళ్ళ కోపానికి కాలిపోయినవన్నీ కాలిపోయాయి. ఏ వృక్షాః అవశిష్టాః ఏ చెట్లయితే బతికిపోయాయో మిగిలిపోయాయో అవన్నీ కూడా భీతాః భయపడుతూ స్వయంభువా ఉపదిష్టాః స్వయంభువుడు వాళ్లకు ఆ చెట్లకు ఒక సలహా చెప్తే ఆ సలహాను పాటించి ఆ ఉపదేశంతో ఆ మిగిలిపోయిన చెట్లు వాళ్ళు ఒక కూతుర్ని పెంచుకున్నారు కదా, చెట్లన్నీ ఒక కూతుర్ని పెంచుకున్నాయి. అనగనగా ఒకానొకప్పుడు మన కండు మహర్షికి ప్రమ్లోచ అన్న అప్సరసకు కలిగిన కూతురున్నది కదా, ఆ కూతుర్ని చెట్లు పెంచుకున్నాయి కదా. ఆ చెట్లు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకునొచ్చి ప్రచేతోభ్యః ఆ ప్రచేతసులకు ఉజ్జహ్రుః తీసుకునొచ్చి ఆయనకు అప్పజెప్పాయి. తే చ బ్రహ్మణః ఆదేశాత్ మారిషాం ఉపయేమిరే యస్యాం మహత్ అవజ్ఞానాత్ అజన్య జనయోనిజః. తే చ వాళ్ళు కూడా మన ప్రచేతసులు కూడా బ్రహ్మణః ఆదేశాత్ బ్రహ్మగారి మాట ప్రకారం ఆయన చెప్పిన ఆదేశం ప్రకారం ఆయన ఆజ్ఞ ప్రకారము ఆ అమ్మాయి పేరింతకి మారిష. ఆమెను ఉపయేమిరే వివాహమాడారు, ఆమెను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఒక్క కొడుకు పుడతాడని మన భగవంతుడు ముందే వాళ్లకు వరం ఇచ్చాడు కదా. ఆ విధంగా వాళ్లకు ఒక్క కొడుకు పుట్టాడు. ఎవరు అంటే అనగనగా ఒకానొక సమయంలో అజనయోనిజః, అజనుడు అంటే జన్మలేనివాడు, అజుడు. ఆయనకు ఎవరైతే జన్మించాడో ఆ అజుణ్ణి కారణంగా కలిగిన వాడు, ఎవరి కారణంగా మన బ్రహ్మదేవుడు కలిగాడో ఆ బ్రహ్మదేవుడు, ఆయనకు ఒక కొడుకున్నాడు దక్షుడు అని. అజనుడు అని మన పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క కారణంగా బ్రహ్మదేవుడు కలిగాడు. అజనయోని అంటే బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడికి జన్మించిన ఒక కొడుకున్నాడు దక్షుడు. ఈ దక్షుడు ఒకానొక సమయంలో మహత్ అవజ్ఞానాత్ గొప్ప అపరాధం చేశాడు, గొప్ప అవమానం చేశాడు. నిరీశ్వరవాదాలన్నీ చేస్తూ, నిరీశ్వర యాగాలన్నీ చేస్తూ, నిరీశ్వరవాదాలు అంటే మాటలు, నిరీశ్వర యాగాలు అంటే కర్మలు, ఆ విధంగా చేస్తూ ఉండేసరికి దానివల్ల ఇప్పుడు ఇక్కడ అజని జన్మించవలసి వచ్చింది. చాక్షుషేతు అంతరే ప్రాప్తే ప్రాక్ సర్గే కాల విద్రుతే యః ససర్జ ప్రజాః ఇష్టాః సహ దక్షః దైవచోదితః. కాలము గడుస్తూ ఉంటే మహావేగంగా
ఆ వేగంగా కదులుతూ ఉన్న కాల ప్రవాహంలో ఇంతకన్నా ముందున్న సృష్టి ఎప్పుడైతే అంతరే ప్రాప్తే అది నశించి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ సృష్టి జరిగిందో, అప్పుడు చాక్షుష మన్వంతరము మొదలయ్యింది. ఆ చాక్షుష మన్వంతరంలో మన దక్షుడు దైవచోదితః ప్రారబ్ధ అనుసారము సహాయన ఇష్టాః ప్రజాః ససర్జ ప్రియమైన ప్రజలను జన్మింపచేశాడు. యః జాయమానః సర్వేషాం తేజః తేజస్వినాం రుచా స్వయా ఉపాదత్తే దాక్ష్యాత్ చ కర్మణాం దక్షం అబ్రువన్. యః ఏ దక్షుడైతే జాయమానః పుడుతూనే తన రుచా తన సొంత ప్రకాశంతో తేజస్వినాం తేజః తేజోమూర్తుల యొక్క తేజస్సుని మొత్తాన్ని ఆయన స్వయారుచ తన సొంత ప్రకాశంతో ఉపాదత్తే హరించాడు. ఆయన ప్రకాశం ఎంతటిది అంటే దక్షుడు పుడుతూనే మిగిలిన జ్యోతిర్గణాల యొక్క తేజస్సు మొత్తము తగ్గిపోయింది. కాంతులన్నీ తగ్గిపోయాయి. అంతటి కాంతులతో ఈయన జన్మించాడు. తర్వాత కర్మలు కూడా అట్లానే చేశాడు. ఎంతో దక్షతతోటి కర్మలు చేయడం వల్ల ఆయన్ని దక్షుడు అని పిలుస్తూ ఉన్నారు. అందుకని ఆయనకు ఆ నామం వచ్చింది. తం ప్రజాసర్గ రక్షాయాం అనాదిః అభిషిచ్య చ యుయోజ యుయుచే అన్యాన్శ్చ సహ వై సర్వ ప్రజాపతిం. ఇంకా మన అనాది మన బ్రహ్మదేవుడు వాళ్ళ నాన్నగారు ప్రజాసర్గ రక్షాయాం చాలా దక్షతతో కర్మలు చేస్తాడు. గొప్ప తేజస్సు కలిగిన వాడు. కాబట్టి ఆయనను ప్రజాసర్గాన్ని ప్రజా సృష్టిని రక్షించడం కోసము అభిషేకం చేసి ఆ పనిలో యుయోజ నియమించాడు. ఈ విధంగా ప్రజాపతులకు పతిగా ఈయనను మన బ్రహ్మదేవుడు నియమించేసరికి మనవాడు సహా దక్షుడు సర్వ ప్రజాపతులకు మిగిలిన ప్రజాపతులందరికీ కూడా నియామకుడై వాళ్ళందరినీ యుయుజే నియమిస్తూ ఉన్నాడు అన్న చోట ఈ అధ్యాయం పూర్తయింది. కానీ మన ప్రచేతసులు ఇంతకి తర్వాత ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు, ఒక కొడుకును కన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది మరి వాళ్ళ సంగతి అని తర్వాత అధ్యాయంలో ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతున్నాను. इति श्रीमद्भागवते महापुराणे పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే త్రింశోధ్యాయః. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.